కాకినాడ జిల్లా పెద్దాపురంలో 29 రోజులుగా మున్సిపల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, వాటర్ వర్కర్స్ సిబ్బంది సమ్మె చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా పని చేయించుకుంటున్నారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని మర్చిపోవడం దారుణమని ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కార్మికులు, ఇంజనీర్ వర్కర్స్, మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, స్కిల్డ్ అన్స్కిల్డ్, స్కిల్డ్ అన్స్కిల్డ్ సమాన పనికి సమాన వేతనం, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మిక ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. మున్సిపల్ ఇంజనీర్ వర్క్స్. నా పేరు కేవీ వెంకటరమణ. మేము ఇవాళ సమ్మె మొదలెట్టి 29 రోజులు అవుతుంది. కావున ఏంటంటే మా కోరికలు మాత్రం అత్యవసర విభాగంలో చేసేవాళ్ళు వాటర్ సప్లై, స్ట్రీట్ లైటు, అలాగే టెక్నికల్, నాన్ టెక్నికల్ జీతం 29,200 24,500 మనం కోరుకున్నాం. అలాగే 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పర్మనెంట్ చేయమని కోరుకున్నాం. విధి నిర్వహణ చనిపోయిన 10 లక్షల ఎక్స్గ్రేటర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి సంక్షేమ పథకాలు అమలు లేవు, సంక్షేమ పథకాలు అమలు చేయమంటున్నాం. అలాగే హెచ్ఆర్ పాలసీ కూడా మాకు అమలు చేయలేదు. ఇప్పుడు వచ్చి ఆ హెచ్ఆర్ పాలసీ కూడా అమలు చేయమని కోరుకుంటున్నాం. కావున ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు వచ్చి మేము 28 రోజులు అయినా సరే మా కోసం ముక్క కూడా ఎక్కడ మాట్లాడతలేదు. కావున ఈ గవర్నమెంట్ మరి మా అందరూ దయించి మేము ఈరోజు మా జీతం వచ్చి 11,087 రూపాయలు. మాకు పిల్లలతో ఎలా బతుకుతామని మీరు గమనించి ఈ గవర్నమెంట్ మా కోసం అన్న కొంచెం జీతాలు